హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పులిగొండ మండల కేంద్రంలో రైతులు సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతు సంబరాల్లో పాల్గొని రైతులతో కలిసి నృత్యం చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. రైతులు ఎడ్ల బండ్లతో ఒలిగొండ రైతు వేదిక వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు రుణమాఫీ ప్రారంభించిన సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం రైతులతో కలిసి ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి రైతులు ఈ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈనాడు విచ్చేసిన ప్రతి రైతు సోదరునికి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ నాయకునికి, ప్రజాప్రతినిధులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం, చరిత్రాత్మకమైన దినం. ఈరోజు ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలే, ₹1,00,000 రుణమాఫీ చేయలేని ప్రభుత్వాలు ఈరోజు ₹2,00,000 రుణమాఫీ అన్నారు. అసలు వీళ్ళు చేస్తారా అనే అనుమానం ఉండే, దాన్ని అది కాదు మేము మరి తప్పకుండా రుణమాఫీ చేస్తాము, లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనా అని మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పిండ్రు, దేవుని సాక్షిగా చెప్పిండ్రు. ఒక్క 3 నెలల కింద ఇదే భువనగిరి గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మన భువనగిరి నుంచి అనౌన్స్ చేసిండు. మరి ఆనాడు అనౌన్స్ చేసి ఈరోజు అదే రుణమాఫీ ఇప్పుడు 4 గంటలకు ప్రతి రైతు అకౌంట్లో ₹1,00,000 వరకు వాళ్ళ అకౌంట్లలో పడబోతుంది. ₹1,00,000 వరకు ఈ రోజు పడబోతుంది. ఒక్క మన ఒలిగొండ మండలంలో 3300 మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది. 3300 మన ఒలిగొండ మండల్, బీబీ నగర్లో ఒక 2000, దాదాపు పోచంపల్లిలో 2000 మందికి, భువనగిరి మండలంలో దాదాపు 2000 మందికి, మొత్తం కూడా దాదాపు 9000 పైచిలకు రైతులకు 1,00,000 రుణమాఫీ ఈరోజు జరుగుతుంది. 1,00,000 వరకు ఈరోజు ఒక్క ఏకకాలంలో జరుగుతున్నాయి. కేసీఆర్ నాడు మొదటి దఫా 5 ఏళ్లలో దఫాలో ఇస్తే అప్పుడింత ఇస్తే మిట్టి కిందకే పోయింది. రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రి అయినాక అసలు రుణమాఫీ చేయలే కేసీఆర్. ఏదో ముందు కొంతమంది 20-30 వేల వరకు చేసిండు, ఇక సపడే కూర్చున్నాడు. రుణమాఫీ అనేది మర్చిపోయిండు. రుణమాఫీ రైతులు ఉన్నారా లేరా తెలంగాణ అనేది రైతులను పక్కకు పెట్టిండు. అడ్డమైన ప్రాజెక్టు కట్టి అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి పైసలు లేనప్పటికీ సాహసోపేతంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ మే 22, 2022లో వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా నాడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు మన నాయకుని మాట నిలబెట్టాలని చెప్పి ఇక్కడ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకొని ₹1,00,000 ఈ రోజుకు మరి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తారు. పట్టి విక్రమార్క గారు మరి నిద్ర లేక రాత్రి మగలు డబ్బులు ఎక్కడ తీసుకురాలే, అప్పులలో ముంచిన రాష్ట్రాన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని రాత్రి మగలు ఆయన మన ముఖ్యమంత్రి గారితో వెంట ఉండి ఈ రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం ఆగస్టు 15 లోపలని చెప్పి ఆ రుణమాఫీకి నాంది పలికిండ్రు. ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ 1,00,000 వరకు ఈ రోజు అవుతుంది. ఈ నెలాఖరు లోపల 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ కాబోతుంది. ఓకే, ఇంకొకటి మళ్ళా వచ్చే నెలన 2,00,000 వరకు ఉన్న వాళ్ళ రైతులందరికీ కూడా రుణమాఫీ అవుతుంది. అంటే ఇది ఎంత గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది ఎప్పుడన్నా విన్నామా, చూసినామా? నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైతు రుణమాఫీ అయింది. రైతుల పక్షపాతం అంటే కాంగ్రెస్ తోటే జరుగుతుంది. గడిచిన 10 ఏళ్లలో మరి అంతకుముందున్న కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ మాత్రం పట్టించుకోలే. మరి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మరి ₹1,00,000 ఇప్పుడు 1,50,000 ఈ నెలాఖరికి 2,00,000 వచ్చే నెలలో చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి
చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ రైతులు చూస్తుంటే ఇక్కడ వచ్చిన రైతులందరం కూడా స్వచ్ఛందంగా డాన్సులు కూడా చేసినాం. ఇప్పుడు డాన్సులు చేసినాం, వయసు చూడలే మనం, పిల్లల్లాక రైతులందరూ చిన్నపిల్లలాగా ఈరోజు డాన్స్ చేసినాం. నేను కూడా చేసినట్టే. అంటే అంత గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పిండు, ఒక్కడు మరి ఏంది ఇంద్రవెల్లి కొండల నుంచి వచ్చి మరి మువ్వన్నెల జెండా పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మరి ఆనాడు పార్టీ చెప్పి మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం దాదాపుగా అన్ని చేస్తూ ఇది అట్లా చేస్తూ ఈరోజు ₹1,00,000 మరి 2 లక్షల రుణమాఫీ చేసే కార్యక్రమం మనకు అందిస్తున్నాం. ఈరోజు ఉచిత బస్సు మొదలైంది మహిళలకు. అట్లనే బస్సులు కూడా గ్రామాలకు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ప్రతి ఊరికి బస్సు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. 31 రూట్లు ఇస్తే మరి అందులో 23 రూట్లకు బస్సులు వస్తున్నాయి. భువనగిరి క్యాంప్ ఆఫీస్లో బస్ డిపో మేనేజర్లు అందరితో మీటింగ్ పెట్టి బస్సులు వచ్చే కార్యక్రమం చేసినాం. ఇంకా 8 రాలే. 33 రూట్లలో కొత్తగా మళ్ళా 13 కలిపి మళ్ళా 22 రూట్లు పొన్నం ప్రభాకర్ గౌడ్ మన రాష్ట్ర ఆర్టీసీ మంత్రి గారిని కూడా అడిగినాం. బ్రిడ్జిలకు మన ఇకపోతే సాగునీరు కాలువలు రైతులకు ఈరోజు రుణమాఫీ అవుతుంది. కానీ రైతులకు ఇంకా గొప్ప పండుగ ఎప్పుడు, రైతుల పంట పొలాలలో నీళ్లు వచ్చినప్పుడే నిజంగా రైతులకు పండుగ. మన బునియాది కాని కాలువల నీళ్ళు వచ్చినప్పుడే ఈ బలిగొండ మండలం రైతులకు పండుగ ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రులను, నీటిపారుదల శాఖ మంత్రి గారిని కలిసినాం. సార్ ఇవాళ రైతు రుణమాఫీకి మేము పండుగ సెలబ్రేషన్లకు పోతున్నాం, ఇక మీరు కూడా మాట తీసుకుంటున్నాం, మాకు నిధులు ఇవ్వాలి, బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు ఇవ్వాలి, శాంక్షన్ చేయండి, డబ్బులు సంవత్సరం 2 సంవత్సరాలలో పూర్తిగా రావాలి, సంవత్సరం 2 ఏళ్ళ కాలువలు కావాలి, లేకుంటే ఆ ముగ్గుంపల్లి కత్తల గుడి నీళ్ళు వస్తారు. సో రైతు రుణమాఫీ కాదు, అదే కాకుండా సాగునీరు కాలువలకు కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వెంకరెడ్డి గారు కూడా కలిసిండ్రు. మన రోడ్లు భవనాల శాఖ మంత్రులు మూసీ మీద బ్రిడ్జులు కావాలి, రోడ్లు కావాలి, ఇవన్నిటి మీద ప్రతి దాని మీద దృష్టి పెట్టి కార్యక్రమం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల మేలు కోసమే నిలబడుతుంది. అందరికీ అందుబాటులో నాయకత్వం ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్తూ ఈ సందర్భంగా అందరికీ మరి ధన్యవాదాలు. మనం కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది రైతు రుణమాఫీ. ఈనాడు రైతు రుణమాఫీ రైతులకు ఈనాడు అవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి గ్రామంలో పేదలనే ఇల్లు లేని వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు కూడా త్వరలో అవి మొదలైనవి. ఆల్రెడీ ఖమ్మంలో ఎలక్షన్ కోడ్ ఉండే, ఇప్పుడు అవన్నీ కూడా స్టార్ట్ అయితే అని చెప్తూ మరి సంతోషం. అంతా మంచి జరుగుతుంది. వచ్చే కాలం అంతా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది. వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏది రైతు వేదిక దగ్గర మరి ఏది ఆ స్క్రీన్ మీద వీడియో కాన్ఫరెన్స్ లో రైతు వేదిక దగ్గర ఆ స్క్రీన్ మీద వారు అవుపడతారు, వారు మాట్లాడతారు. ఆడ మనం అందరం పోయి అక్కడ మాట్లాడి మరి అక్కడికి వెళ్ళి ఆడ అది కంప్లీట్ చేసుకుందామని కూడా చెప్తూ అందరం ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా అక్కడ రైతు వేదిక దగ్గరికి పోదామని కూడా చెప్తూ వెళ్దాం అందరం. మరి రండి.